హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5050 ఈ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్లో చూడాలి అనుకున్న మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి సెకండ్ హ్యాండ్ సంబంధించిన వెహికల్స్ అనేది తీసుకురావడం జరుగుతుందన్నమాట. అలాగే చాలా మంది కూడా అయితే అడుగుతున్నారు, అన్న వెహికల్ ఉంటే చూడు, వెహికల్ కావాలి అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు అయితే అడుగుతున్నమాట. పూర్తిగా చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతున్నాండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ కూడా జాండీర్ సంబంధించిన జాండీర్ 5050 ఈ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేస్తున్నారు. మోడల్ వచ్చేసి 2014 12 నెలలు అయితే తీసుకోవడం జరిగింది. 2014 12 నెలలు అయితే తీసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మనకి 10 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 2014లో తీసుకోవడం జరిగిందన్నమాట. దాదాపు మనకి 10 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని. ఇది వచ్చేసి మనకి డోజర్ వెహికల్ కింద కూడా అయితే యూజ్ అవుతుందని అయితే చెప్పడం జరిగిందన్నమాట. వానర్ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి డోజర్ వెహికల్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క వెహికల్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్నీ ఫుల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు. వెహికల్ వచ్చేసి 2015లో రిజిస్ట్రేషన్ అయితే అయ్యిందనమాట. ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అయితే అవుతుంది. రిజిస్ట్రేషన్ అయ్యి కూడా 9 సంవత్సరాలు. వెహికల్ తీసుకున్నది వచ్చేసి 10 సంవత్సరాలు. అంటే జస్ట్ 1 నెల 2 నెలల గ్యాప్లోనే వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 2014 ఎండింగ్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2014 డిసెంబర్లో తీసుకున్నారు కాబట్టి 2015లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది కాబట్టి జస్ట్ ఒక నెలలోనే ఒక 5-6 రోజుల్లో ఆ మధ్యలోనే రిజిస్ట్రేషన్ అయితే అయిపోయి ఉంటుంది అనమాట. 2015 అంటే జస్ట్ జనవరిలోనే కాబట్టి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, పేపర్లు కూడా అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుందన్నమాట. హెచ్పి చూసుకోండి, ఇది 52 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 52 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. అలాగే రీడింగ్ చూసుకుంటే మనకి 2500 గంటలు అయితే తిరిగిందనమాట. 2500 గంటలు మాత్రమే తిరిగింది. ఇది జెన్యూన్ రీడింగ్ అంతా అన్నమాట. జెన్యూన్ రీడింగే, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అవసరమైతే మీరు షోరూమ్ ట్రాకింగ్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెహికల్ మీద షోరూమ్ ట్రాకింగ్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, అన్న 2014లో తీసుకున్నారు, 2015లో రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు, కానీ 2500 గంటలు మాత్రమే ఎట్లా తిరిగిద్దన్న, ఈ మధ్యలో ఏమైనా ట్యాంపరింగ్ చేశారా రీడింగ్ అని మీకు వచ్చిన డౌట్ రావచ్చు. ఇది ట్యాంపరింగ్ చేసిన రీడింగ్ అయితే కాదనమాట. ఇది వచ్చేసి ఫైనాన్స్లో నుంచి వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఫైనాన్స్ వెహికల్ అనమాట ఇది వచ్చేసి, అందుకే రీడింగ్ అనేది తిరగలేదు. ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లడం వల్ల వాళ్ళు గోడంలో అట్లా పెట్టేస్తారనమాట వెహికల్ అనేది. అప్పుడు రీడింగ్ అనేది తిరగదు. వెహికల్ అనేది రన్ కాదు కాబట్టి అప్పుడు వెహికల్ లాస్ట్లో తిరిగిన రీడింగ్ వచ్చేసి 2500 గంటలు మాత్రమే తిరిగిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రీడింగే ఇది 2500 గంటలు అనమాట. ఇది జెన్యూన్ రీడింగే. మీకు కావాలనుకుంటే మెకానిక్ చూపించుకోండి, షోరూంలో చెక్ చేసుకోండి. 1కి 5 సార్లు, మీరు 1కి 10 సార్లు అయినా సరే వెహికల్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటున్నా సరే వెంటనే వానర్తో మాట్లాడి మీరైతే దాన్ని బట్టి అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. వానర్ అయితే 100% 100 చెప్పడం జరిగిందనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్, జెన్యూన్ రీడింగు, పేపర్లు కూడా జెన్యూన్గా అయితే ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 3,30,000 అయితే చెప్పడం జరిగింది. 3,30,000 అంటే ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి మాట్లాడుకుని తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. 20,000 అమౌంట్ అయితే తగ్గుతుందనమాట. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన వీడియో చూసి ఎవరైనా తీసుకునే వాళ్ళకి కేవలం మనకి 2,000 మాత్రమే తగ్గుతుందన్నమాట. 2,000 అమౌంట్ అనేది మీకు తగ్గుతుంది. ఇక్కడ ఆలోచించండి, మీరు ఎవరైనా సరే వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు 20,000 అమౌంట్ అయితే తగ్గుతుంది. ఇది ఒకటి గమనించి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో, కామారెడ్డి సిటీలోనే అవుతుందన్నమాట. కామారెడ్డి ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి. కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న మండలం కానీ, విలేజ్ కానీ, డిస్టిక్లో ఉన్న వాళ్ళు కానీ, పక్కన ఉన్న డిస్టిక్లో ఉన్నా సరే వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇది ఒక్క వెహికలే కాదనమాట వానర్ దగ్గర ఉన్నది. ఆల్మోస్ట్ 40 వెహికల్స్ దాకా అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క వెహికల్ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది